కాశీబుగ్గ ఆలయం ఒక ప్రైవేటు వ్యక్తికి చెందిందని ఆ ఆలయానికి అనుమతులు కూడా లేవన్నారు జిల్లా ఎస్పీ. ఈ ఆలయానికి ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని కూడా తమకు ఇన్ఫర్మేషన్ లేదన్నారు. ముందుగా సమాచారం ఇచ్చుంటే తగిన భద్రత కల్పించి ఉండేవాళ్లమని అంటున్న ఎస్పీతో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. పలాస ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఎవరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఆలయ సిబ్బంది కూడా ఎవరు కూడా ఆయన కూడా మాట్లాడారు. ప్రైవేట్ వ్యక్తి అయినప్పుడు ఆ వ్యక్తి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఏదైతే జరిగిందో దీనిలో మేము ఎవరికి కూడా ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదని కూడా ఆయన చెప్తున్నారు. మరోవైపు అసలు ఇట్నే ఎలా జరిగింది ఏంటనేది పోస్ట్ మార్టం అయితే జరుగుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం మనతో పాటు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. అసలు సార్ చెప్పండి, ఈ ఘటన ఇప్పటివరకు ఏం జరిగింది, అసలు ఏ కారణం ఏంటి సార్? సో మనకి ఇది వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, చాలా దురదృష్టకర సంఘటన. మనకి ఈరోజు ఏకాదశి సందర్భంగా ఈ టెంపుల్లో మార్నింగ్ దర్శనాలు స్టార్ట్ చేశారు. ఇది ఒక ప్రైవేట్ పర్సన్ ముకుంద పాండే అన్న వ్యక్తి ఇక్కడ కట్టుకున్న టెంపుల్ ఇది ఆ ప్రైవేట్ ల్యాండ్లో. సో ఇది లోకల్గా మనకి పర్మిషన్స్ కూడా లేవు, దీనికి పర్మిషన్స్ కూడా అప్లై చేయలేదు. ఈ టెంపుల్కి ఇట్లా క్రౌడ్ వస్తుందని చెప్పి మన లోకల్ పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళు చెప్పలేదు. బందోబస్తు కావాలని చెప్పి అడగడం కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఏమీ చేయలేదు. మనకి ఇన్ఫామ్ చేస్తున్నా కూడా మనం ప్రాపర్గా ఇంకా బెటర్గా బందోబస్తు పెట్టి ఉండిండొచ్చు, అది కూడా చేయలేదు వీళ్ళు. సో మనకు ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం లైవ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడిన దాని ప్రకారం, మనం సీన్ విజిట్ చేసిన దాని ప్రకారం, ఇన్సిడెంట్ ప్లేస్ని విజిట్ చేసిన దాని ప్రకారం స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మనకు టోటల్గా ఒక 7 feet హైట్లో స్టెప్స్ ఉన్నాయి. దానికి రైట్ సైడ్ గ్రిల్ ఏదైతే ఉందో ఒక్కసారిగా క్రౌడ్ ఒక గేట్ నుంచి ఎంటర్ అవ్వడానికి ట్రై చేసిన గ్రిల్ పైన ఫోర్స్ ఎక్కువ పడడం వల్ల ఆ కన్స్ట్రక్షన్ కూడా వీక్గా ఉండడం వల్ల మనకి ఆ గ్రిల్ కింద పడిపోయింది. ఆ ప్యానిక్ మోడ్లో పబ్లిక్ ఒకరిపైన ఒకరు కింద పడిపోయారు. సో ఒకరి మీద ఒకరు పడ్డప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇది. వెరీ అన్ఫార్చునేట్. టోటల్గా మనకి 9 మంది చనిపోయారు. ఒక అబ్బాయి ఉన్నాడు, 11-12 years అబ్బాయి ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా మహిళలు ఉన్నారు. ఇంజూర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వెరీ మైనర్ ఇంజురీస్, ఎవరికి సీరియస్గా ఏం లేదు. ఒక ఇద్దరికి మాత్రం క్రిటికల్ కండిషన్లో ఉన్నారు, మేజర్ ఇంజురీస్ తోటి ఉన్నారు. సో వాళ్ళని ఆల్రెడీ మనము వైజాగ్కి శ్రీకాకుళం జెమ్స్కి షిఫ్ట్ చేశాము, ట్రీట్మెంట్ అవుతుంది. మిగిలిన ప్రాసెస్ కూడా మనం ఇప్పుడు కంప్లీట్ చేస్తాం. సార్, ఈ ముఖ్యంగా ఈ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం ఒకటైతే, మరోవైపు ఇక్కడ కూడా ఆలయంలో సిబ్బంది ఎవరు కూడా కంట్రోల్ చేయలేదు అని కూడా చెబుతున్నారు. వెళ్ళేటటువంటి ప్లేస్ కానీ వచ్చేటటువంటి ప్లేస్ క్లమ్జీగా ఉంది. ఎన్ని వేల మంది వచ్చి ఉన్నారని అంటున్నారు? మనకు మార్నింగ్ ఉన్న ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అరౌండ్ 3,000 to 4,000 ఇక్కడ ఉండొచ్చు. మీరు కూడా చూస్తున్నారు, ఇక్కడ మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది. సో బయట క్రౌడ్ ఎంత ఉన్నా మనకు ప్రాబ్లం లేదు, కానీ క్యూ లైన్ దగ్గర ఎంతమంది ఉన్నారనేది ఇంపార్టెంట్. ఆ టైంలో అరౌండ్ ఒక 1,000 members వరకు ఇక్కడ ఉండొచ్చు అన్నారు. మనకి రైట్ సైడ్ నుంచి అది పుష్ అవ్వడం వల్ల అయింది. మనకున్న ఇన్ఫర్మేషన్, ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు ఎవరైతే ఇక్కడ లోకల్ వాలంటీర్స్ని పెట్టుకోవడం కానీ ఇది కూడా చేయలేదు. సో అది కూడా క్లియర్ నెగ్లిజెన్స్ కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా ఏదైతే దీనిపైన దర్యాప్తు అనేది కొనసాగుతుంది. ప్రాథమికంగా అయితే ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఆలయానికి సంబంధించి ఎవరు స్థానిక పోలీసులు కూడా సంప్రదించకపోవడం, ఈ ఏదైతే భద్రతా ఏర్పాట్లు కూడా చేయకపోవడమే దీని ప్రధాన కారణం అనేది జిల్లా పోలీస్ యంత్రాంగం అయితే చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.